నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ప్రధాని నరేంద్ర మోడీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడం మనం చూసాం. కానీ కొంతమంది వాళ్ళిద్దరి మధ్య ఏం మాట్లాడుకుంటున్నారు, ఎందుకు వెళ్ళారు, ప్రోటోకాల్ పక్కన పెట్టి కూడా ఒక ముఖ్యమంత్రి ఇంటికి ప్రధాని మోడీ గారు వెళ్ళారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉండి వాళ్ళ భోజనం చేసి గంట పైగా వాళ్ళ ఇంట్లో ఉండి అందరితో మాట్లాడాడు. ఏం జరిగింది అక్కడ, ఈ పరిస్థితి ఏం చంద్రబాబు నాయుడు గారితో కలవడం వెనకాల ఏముంది అనేది కూడా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లాంటి ప్రధాని నేను ఎప్పుడూ చూడలేదు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు వెళ్ళి ఏం మాట్లాడుకున్నారు ఏమనేది కూడా ఒకసారి మనం చూసుకున్నాం. తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకున్నారా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకున్నారా, లేదు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాలు, పాత సంబంధాలు ప్లస్ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి వెళ్ళారా అనే విషయం కూడా మనం ఒకసారి చూసుకున్నాం. నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్కు వచ్చి ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అరుదైన మధురమైన ఘట్టము ఆవిష్కారమైంది. ఎందుకంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి ఇచ్చేసి వారి కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. ఈ ప్రత్యేక సందర్భంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో వేదికగా ఆయన ఎంతో స్పందించారు. ఎందుకంటే ఇట్లాంటి నాయకుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ అరుదైన మధురమైన ఘట్టం భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి ఇళ్ళకి వెళ్ళడం, అక్కడ చూడడం కూడా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు దంపతులు నారా లోకేష్తో సహా ఇతర కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా ఒక కుటుంబ పెద్దగా ప్రధాని మోడీ అందరితో కలిసి సరదాగా గడపడం విశేషం. ఈ భేటీని ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక పోస్టు పెట్టారు. మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేని ఈ మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే సాయంత్రం ఇది అని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. తన నివాసంలో ప్రధానికి ఆతిథ్యం ఇవ్వడం తమకు లభించిన గొప్ప గౌరవంగా ఆయన అభివర్ణించారు. ఏమిటంటే ప్రధాని చూపిన ఆప్యాయత, అనురాగం తమ అందరికీ ఎంతో ప్రత్యేకమని చెప్తూ తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మోడీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ బంధానికి అతీతంగా వ్యక్తిగత అనుబంధాన్ని చాటేలా ఈ సమావేశం సాగింది. కేవలం వ్యక్తిగత విషయాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు, అభివృద్ధి ప్రయాణంలో కేంద్రం అందిస్తున్న నిరంతర ప్రోత్సాహానికి మద్దతు ప్రధాని మోడీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ భేటీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సమన్వయాన్ని, స్నేహాన్ని మరింత బలోపేతం చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన అటు పాలన పరంగా ఇటు వ్యక్తిగత సంబంధాలు పరంగా ఘట్టంగా నిలిచిపోతుంది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం, ఆ పిల్లల అందరినీ పరిచయం చేయడం, అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న సీతారాముల టెంపుల్ దగ్గర పూజలు చేయించుకోవడం కూడా అన్నీ కూడా చూశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు లోకేష్తో కానీ, చంద్రబాబు నాయుడుతో కానీ, నారా బ్రాహ్మణి గారితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, వాళ్ళ మనవడు దేవాన్స్తో కానీ అందరితో కలిసిమెలిసి మాట్లాడడం ఉండడం కూడా జరిగింది. ఇంకా నరేంద్ర మోడీ గారు ఈ చర్చల్లో తెలంగాణ గురించి కూడా రాజకీయాలు నడిచినాయి. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ వీక్ అయింది, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో ఎన్డీఏ ఇక్కడ గెలవాలి, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఇక్కడ ఈసారి తెలంగాణలో పాగా వేయాలనేది కూడా నరేంద్ర మోడీ గారికి ఒక కోరిక. ప్రధాని మోడీకి 5 నిమిషాలు కూడా ఎంతో ముఖ్యమైనవి. నిన్న ఆయన తెలంగాణకు వచ్చినప్పుడు అరగంట షెడ్యూల్ ఆలస్యమైంది. అయినప్పటికీ సీఎం చంద్రబాబుతో ప్రధాని మోడీ గంట పైగా సమావేశం అవడం హాట్ టాపిక్గా మారింది.
ఎందుకంటే నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి హైదరాబాద్లో ఉన్న ఇంటికి ప్రధాని మోడీ వెళ్ళారు. కుటుంబ సభ్యులను కలిసి గంట పైగా సమయం గడిపారు. ఆ భేటీలో రాజకీయ అభివృద్ధి అంశాలపై లోతైన చర్చలు జరిగాయని తెలుస్తుంది. అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి హైదరాబాద్లో ఉన్న ఇంటికి కూడా మోడీ వెళ్ళి ఆయన ఆరోగ్యం గురించి వివరించారు. భేటీ వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తుంది. తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు సహాయాన్ని మోడీ కోరుతున్నారనే సందేహాలు కూడా వెలువడుతున్నాయి. ఎందుకంటే భేటీ వివరాలు ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా 9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసి ఆ తర్వాత జూబ్లీ హిల్స్లోని చంద్రబాబు ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేశారు. నారా లోకేష్తో ఫిట్నెస్ ఆరోగ్యం గురించి సంభావించారు. లోకేష్ మరింత బరువు తగ్గకుండా ఉండాలని మోడీ సలహా ఇచ్చారని తెలుస్తుంది. ఇంకా తర్వాత వివిధ అంశాలపై అభిప్రాయం మార్పిడి జరిగింది. చంద్రబాబు అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టులకు కేంద్ర సహాయం కొనసాగించాలని కోరుతూ ధన్యవాదాలు కూడా తెలిపారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో నరేంద్ర మోడీ గారు భేటీ కావడం వెనక తెలంగాణలో కూడా రాజకీయ నాయకులే కోరుకుంటారు. రాజకీయం గురించి ఇప్పుడు ఇద్దరు రాజకీయ నాయకులు కోరితే రాజకీయం, సినిమా వాళ్ళు ఇద్దరు భేటీ అయితే సినిమా గురించి, బిజినెస్ వాళ్ళు ఇద్దరు భేటీ అయితే బిజినెస్ గురించి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ రాజకీయం గురించే మాట్లాడుకొని ఉంటారు. ఎందుకంటే తెలంగాణలో ఎన్డీఏ ఇక్కడ మనం రావాలి. ఎందుకంటే తెలంగాణ మీద దృష్టి పెట్టారు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ వ్యూహం కూడా మార్చింది. ఎందుకంటే ఈఐబీ ప్రకారం చంద్రబాబు మోడీ భేటీ వ్యక్తిగత స్నేహపూర్వకంగా అభివృద్ధి చర్చల్లో సాగింది. మోడీ తన ఎక్స్ అకౌంట్లో చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి గడిపిన క్షణాల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు కూడా ఆ కుటుంబానికి మరుపురాని క్షణమని పోస్టు చేశారు. అయితే ఈ భేటీలో ఆంధ్ర తెలంగాణ సంబంధాలు, ఎన్నికల వ్యూహాలు చర్చకు వచ్చి ఉండవచ్చని అంటున్నారు. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరుతుందని మోడీ అన్నారు. దీనికి సంబంధించి చంద్రబాబుతో కూడా చర్చలు సాగాయనేది కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇద్దరూ కలిసినప్పుడు కంపల్సరీ రాజకీయాలు మాట్లాడుకొని ఉంటారు. ఎట్లయినా సరే తెలంగాణలో ఈసారి బీజేపీ గెలవాలా, ప్లస్ ఎన్డీఏ కూటమి రావాలనేది కూడా తెలుస్తుంది. ఇంకో మాట ఏమంటున్నారంటే సీఎం రేవంత్ రెడ్డిని తమతో కలిసి పనిచేయమని కోరడం హాట్ టాపిక్ అయింది. రేవంత్ రెడ్డిని బీజేపీలోకి మోడీ ఆహ్వానిస్తున్నారనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఒకప్పుడు చంద్రబాబుకి శిష్యుడే. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుతో కలిసి పనిచేశారు. ఇప్పటికీ ఏపీ సీఎంతో సత్బంధాలు కొనసాగిస్తున్నారని తెలంగాణ అని అనుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్లో ఆరోపిస్తున్నట్లు సీఎం రేవంత్ బీజేపీలో చేరతారనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. మోడీ తమతో కలిసి పనిచేయాలని కోరడం, ఆ తర్వాత చంద్రబాబుతో గంట పైగా సమావేశం అవడం, తెలంగాణలో బీజేపీ పవర్లోకి రావాలని కోరుకోవడం, వీటికంటే లింక్ ఉందనే ప్రచారం జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధిలో కలిసి పనిచేయమంటున్నారు, నన్ను కాదు, అభివృద్ధిలో కలిసి రండి, తెలంగాణ అభివృద్ధి కోసం మాతో పని చేయండి అన్నారే తప్ప బీజేపీకి రమ్మని అని కాదని మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. చంద్రబాబుతో మోడీ ఏం మాట్లాడో ఎవరికి తెలియదు. అది 4 గోడల మధ్య జరిగిన సంభాషణ. అది జస్ట్ 5 నిమిషాల్లో ముగిసి ఉంటే హాట్ టాపిక్ అయ్యేది కాదు. కానీ గంట పైగా జరగడమే చర్చగా మారింది. ప్రస్తుతం ఎక్కడా ఎన్నికలు లేవు. తెలంగాణలో మాత్రమే జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. హైదరాబాద్లో సీమాంధ్ర ప్రాంతం వారు ఎక్కువ. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత పర్ఫార్మెన్స్ చూపించింది. అందువల్ల మరోసారి అలాగే జరిగేందుకు టీడీపీ, జనసేన సపోర్ట్లు ప్రధాని కోరారని చర్చ జరుగుతుంది. ఎన్డీఏలో భాగంగా వారిద్దరూ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే టాక్ కూడా వస్తుంది. చూడండి, ఇంకా చూసుకుంటా పోతే బీజేపీ తెలంగాణలో బలపడాలంటే టీడీపీ, జనసేన సపోర్టు బాగా ఉపయోగపడుతుంది. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం తర్వాత ఆ పార్టీలో మోడీకి సంబంధాలు మరింత బలపడ్డాయి. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి బీజేపీ దగ్గరగా ఉన్నారు. చంద్రబాబు మాత్రం 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీతో జట్టకట్టారు.
అంతకుముందు 2014లో బీజేపీతో కలిసి సాగిన ఆ తర్వాత రాజకీయ వ్యూహం రీత్యా తెగదెంపులు చేసుకొని అదే బీజేపీకి వ్యతిరేకంగా వ్యూహాలు రచించారు. అంతేకాదు మోడీపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు బాబు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా ఉన్నాయి. మోడీకి పూర్తి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. చూడండి ఏం జరిగింది ఏమో తెలీదు, కానీ ఈ తెలంగాణ రాజకీయాల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారనేది తెలుస్తుందండి. ఏమిటంటే ఈ తెలంగాణ రాజకీయంలో తెలంగాణలో తమ బలం పెంచుకునేందుకు ప్రధాని మోడీ వ్యూహం రచించారనే వాదన వినిపిస్తుంది. టీడీపీ సాంప్రదాయ ఓట్లను ఆకర్షిస్తే జనసేన యువతను ఆకర్షించడానికి మోడీ భావిస్తున్నట్లు సమాచారం. ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.